సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా పారిపోతున్న మరో వ్యక్తిని ఎస్ఓటీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా సెప్టిక్ ట్యాంకర్లో 200 కిలోల గంజాయి ప్యాకెట్లు పట్టుకున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ కేసులో భీమ్ సింగ్, దీపక్, నాగ్నాథులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు అధికారులు. వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకరు, సెప్టిక్ ట్యాంకరు చాలా అనుమానాస్పదంగా వస్తుండే. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చి ఉన్నది. ఆ వాసన ఏం వచ్చిన అంటే, సార్ ఇది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి మురుగునీటి శుద్ధి అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు. అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు, ఇంకా డిటిఎఫ్ శంకర్, వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి. దాదాపు 80 ప్యాకెట్లు, 200 కిలోలు, దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్ సింగ్ జాదవ్ భీమ్ సింగ్ సన్ ఆఫ్ చందర్, ఈయన మన రూప్లా నాయక్ తండా సిర్గాపూర్ మండల్ నాయన్ఖేడ్ వాస్తవ్యుడు. ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ ఘోటే, ఇతను డ్రైవర్ ఇతను ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఇతనిది దత్తానగర్, వైరాగ్, షోలాపూర్ జిల్లా. ఇతనితో పాటు ఇంకొతను పర్సను రామావత్ మాతృ ఆలియాస్ భవానీ అనే పర్సను. అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్, అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, ఏఓబి పోవడము, అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము, అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము, మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర షోలాపూర్కి ఈ గంజాని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు అధిక రేటుకు అమ్ముకుంటారు.